ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక సింపుల్గా అంటే ఫాస్ట్గా అంటే మనకి ఇంకా టైం లేదు, ఏదో ఒకటి చేసేసేయాలి టిఫిన్కి అన్నప్పుడు, లేదంటే డిన్నర్కి కొంచెం లైట్గా తినాలనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఇక్కడ మీకు చూపించబోతున్నాను. అదేంటనేది వీడియోలో చూసేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం నార్మల్గా పోపు వేస్తాం కదా, సో అలాగే ఫస్ట్ అయితే ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. సో ఇవి రెండు వేసేసినాక కొంచెం చిటపట్ల అంటాయి కదా, సో అప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉంటే అవైలబుల్గా కరివేపాకు అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో చెప్పాను కదా, ఇది చాలా సింపుల్గా అయిపోతుందని, చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఇది ఒక్కటి మనం చేయడమే, ఒకవేళ లేట్ అయినా ఇది ఒక్కటే అంతే, రిమైనింగ్ అంతా చాలా చిటికెలా అయిపోతుంది నిజంగా. అండ్ ఇంకా ఇవి మనం కొంచెం అలా ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే మనం కొంచెం అలా సాల్ట్ వేసేసుకుంటే, లేదంటే పసుపు వేసేసుకున్న కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి కదా, సో దానికోసమని కొంచెం అలా పసుపు వేసేసుకోండి. అండ్ ఈలోపు ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ చేస్తుంది వచ్చేసి ఇంకా చెప్పలేదు కదా, లావుగా ఉండే అటుకులు ఉంటాయి కదా, సో వాటితో ఉప్మా లాగా చేసేస్తూ ఉన్నాను. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే ఉప్మా అనొద్దు, జస్ట్ లావుగా ఉండే అటుకులతో తాలింపు అంటారు కదా, అటుకుల తాలింపు. సో అలా అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ చాలా లైట్గా ఉంటుంది కదా, మనకి తిన్నా కూడా పొట్ట అంతా చాలా లైట్గా ఉంటుంది. సో నైట్ డిన్నర్ కొంచెం లైట్గా చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షను. అండ్ మార్నింగ్ టిఫిన్ మనము ఏదైనా దోశ లేదంటే ఇడ్లీ ఏదన్నా ముందే మనం పిండి బ్యాటర్ నానబెట్టేసుకుంటే ఓకే, బట్ నానబెట్టలేదు అని అంటే ఏది చేయాలి అంటే మళ్ళీ రైస్ ఐటమే అనుకుంటాం కదా, సో మళ్ళీ రైస్ ఐటమ్ ఏం వద్దు అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ ఇది. సో ఇక్కడ నేను పల్లీలు వేసేసాను. సో దీంట్లో మళ్ళీ మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం వేయము, సో అందుకోసమని ఒక్క పల్లీలు మాత్రమే వేశాను. ఇంకా నార్మల్ పోపు ఇంకా నార్మలే కదా, సో దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. సో సాల్ట్ ఇప్పుడు వేసేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే తర్వాత మనం మిక్స్ చేసుకున్నా కూడా అస్సలు బాగుండదు. సో కొంచెం ఇవన్నిటికీ పట్టేటట్టుగా ఇప్పుడే మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. సో పల్లీలతో పాటు మీరు అలా క్యాష్యూ నట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే పల్లీలు వేసేసాను ఇంకా. సో ఆల్రెడీ ఇక్కడ నేనైతే ఇవి కొంచెం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్న పల్లీలు, సో దానికోసమని ఇలాగే వేసేసాను. లేదు మీరు కనుక కొంచెం ముందే ఫ్రై చేసేసుకోవాలి అని అనుకుంటే మాత్రం స్టవ్ ఆన్ చేసినాక ఇవన్నీ మనం పోపు వేసేస్తూ ఉన్నాం కదా, సో పోపు వేయకముందే మీరు ఫ్రై చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అలా. అండ్ దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేస్తూ ఉన్నాను, అంతే. ఇంకా కొత్తిమీర వేసేస్తే మనది అయిపోతుంది సింపుల్గా అని చెప్పాను కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఏంటంటే ఆ లావుగా ఉన్న అటుకులు మాత్రం కొంచెం ముందే ఏం చేస్తారంటే మీరు వేడి వేడి నీళ్ళల్లో, అంటే మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే కొంచెం అవి గట్టిగా ఉంటాయి కదా లావు అటుకులు అనేసరికి, మామూలుగా పేపర్ అటుకులతో ఇలాంటిది అసలు ఇంకా పనికిరాదు ఇలాంటి టిఫిన్ అసలు. సో లావు అటుకులు ఏంటంటే వేడి నీళ్ళలో జస్ట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వేడి నీళ్ళల్లో కొంచెం బాగా మనకి వేడిగా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇవన్నీ వేసేసి జస్ట్ ఒక 1 minute అలా కలిపేసి, 1 minute కూడా అవసరం లేదు, సో అలా కొన్ని సెకండ్స్ అలా కలిపేసి బయటకు తీసేస్తే స్ట్రెయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేస్తుందో, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు సేమ్ రొటీన్గా తినే వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా అయిపోయింది మనది ఇది. సో దీంట్లోకి అవి కలిపేసుకుంటే ఇంకా అయిపోతుంది. సో మొత్తం వేసేసుకుంటా ఉన్నాను. మెజర్మెంట్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మనం ఇంకా ఇంట్లో మెంబర్స్ని బట్టి అది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో కొన్ని వేసుకొని కలుపుకుంటారా, లేదంటే అన్నీ ఒకేసారి వేసుకున్నా కూడా బాగా మంచిగా మిక్స్ అయిపోతాయి. జస్ట్ మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. నీట్గా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అన్నిటికీ బాగా కలిసేటట్టుగా. అండ్ దీంట్లో లాస్ట్లో మొత్తం మిక్స్ చేసేసుకున్నాక కొంచెం మీకేమో కొంచెం పుల్లగా తినాలనిపిస్తే మాత్రం నిమ్మకాయ పిండేసుకోండి, టేస్ట్ అద్దరిపోతుంది నిజంగా, చాలా 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 బాగుంటుంది. అండ్ సింపుల్గా అయిపోతుంది కదా. అండ్ మీరు కనుక లంచ్ బాక్స్కి ఎప్పుడు రైస్ ఐటెం అలా చపాతీ అలా ఎప్పుడు రొటీన్గా ఉంది అనుకుంటే ఇది కూడా మీరు లంచ్ బాక్స్కి కూడా పెట్టేయచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మనకి ఇంకా టెన్షన్ ఉండదు అన్నట్టు, ఇంకా ఈ టిఫిన్ చేయాలా ఆ టిఫిన్ చేయాలా అన్నట్టుగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. జస్ట్ ఒక 5 minutes కూడా పట్టదు నిజం చెప్పాలంటే, ఒక 2 to 3 minutes అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇలా ఉంటుందండి మొత్తం కలిపేసినాక. మీరు కావాలంటే పైనుంచి కొంచెం కొత్తిమీర అండ్ నిమ్మకాయ కూడా కొంచెం పిండేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇంకా అయిపోయింది ఇది, మేము ఇంక ఇదే టిఫిన్కి చేసేసుకున్నాము.
చాలా సింపుల్గా అయిపోయింది కదా. అండ్ దీని తర్వాత ఇంకొక సింపుల్ రెసిపీ చెప్పబోతున్నాను, అది వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ. సో లంచ్ బాక్స్ రెసిపీ అనేసరికి మనం ఇంకా రైస్ కర్రీ ఇవన్నీ చేసే అంత టైం లేదు అని అనుకుంటే మాత్రం సింపుల్గా ఒకేసారి అయిపోతుంది ఇది. అంటే వన్ పాట్ రెసిపీ ఏం కాదు, బట్ చాలా సింపుల్గా అయిపోతుంది అన్నట్టు. మెయిన్గా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండుంటే మాత్రం వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షను. నేను మా బాబు కోసం మా హస్బెండ్ కోసం ఇద్దరి కోసం చేస్తూ ఉన్నాను. మెయిన్ మా బాబునే, ఎందుకంటే పిల్లలు అంత ఈజీగా రైస్ అయితే అస్సలు తీసుకోరు కదా. అంటే వాళ్ళకు మెయిన్గా మా బాబుకి అయితే రీసెంట్గా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఇంకా రైస్ తినేది ఇంకా రాదు. ఇంట్లో అయితే నేనే తినిపిస్తాను, బట్ స్కూల్లో తినిపిస్తారు, బట్ వాళ్ళు అంతమందిని చూసుకోవాలంటే కష్టం కదా. సో ఇంకా చపాతీ పూరి ఇదే ఎక్కువ, అంటే ఇట్లా తీసుకొని తినేట్టుగా డ్రై ఐటమ్సే ఎక్కువ పెడతా ఉంటాను. బట్ ఈరోజు మా బాబు అదే పని అడిగాడు, నాకు అన్నం పెట్టమ్మా, స్కూల్లో అన్నం తింటాను అడిగేసరికి సర్లే ఇంకా రైస్లో ఏం వెరైటీస్ చేయొచ్చు అంటే అన్నం పప్పు ఇవంటే ఎప్పుడు కామనే కదా, ఇంట్లో ఎప్పుడు తినేదే కదా అన్నట్టుగా నేను ఈరోజు బెండకాయ రైస్ చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం పోపు నార్మల్గా అన్నిటికి ఎలా వేస్తామో అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు ఉంటుంది కదా, పచ్చి శనగపప్పు, అది వేసేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి చాలా తక్కువ వేశాను, ఎందుకంటే మా బాబు కదా మళ్ళీ కొంచెం కారమైన పిల్లలు అస్సలు తినలేరు. సో కొంచెం అవి లైట్గా ఫ్రై అయినాక దీంట్లోకి జస్ట్ ఒక 3 ఎండుమిర్చి వేసేసాను అండ్ అలాగే పసుపు కూడా వేసేసాను. సో ఇంకా నార్మల్ మనం కర్రీ ఎలా చేస్తామో అలాగే, కాకపోతే కర్రీ లాగా చేస్తే రైస్కి కొంచెం అంటే గ్రేవీ లాగా అయితే అసలు సెట్ అవ్వదు కదా. సో కొంచెం ఫ్రై లాగా చేస్తే ఏంటంటే రైస్తో కలిపేస్తే ఇంకా వాళ్ళు మళ్ళీ తీసుకొని బాక్స్ తీసుకొని కలుపుకొని తినేంత ఎక్కడుంటుందండి, చిన్నపిల్లలు కదా. సో మా బాబు ఇంకా చిన్నోడే కాబట్టి కలుపుకునే అంత ఇంకా రాదు. సో నేనే ఇక్కడ మొత్తం బాక్స్ అంతా కలిపేసి ఇచ్చేస్తాను. సో చాలా రోజులతో రైస్ అడిగేసరికి నాకైతే ఇదే ఫస్ట్ తట్టింది. ఇంకా బెండకాయలు మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాయి ఉంటాయి కదా బెండకాయలు, సో ఇవన్నీ మంచిగా వేసేసుకోవాలి. ఇంకా చాలామందికి ఏంటంటే బెండకాయ అనేసరికి ఎక్కువ మంది ఇష్టపడరు, ఎందుకంటే అదంతా జిగురుగా అంటే ఎక్కువ తినాలనిపించదు కదా. బట్ ఇలా చేయండి, జిగురు అనేది అస్సలు ఉండదు. సో జిగురు ఉండకుండా ఎలా చేయాలనేది మీకు లాస్ట్ వరకు చూస్తే చెప్తాను వీడియోలో, సో వినండి. సో ఇక్కడ నేను బెండకాయని మొత్తం మిక్స్ చేసేసాను, అంటే మీన్స్ మొత్తం పోపులో మొత్తం మిక్స్ చేసేసాను. సో మిక్స్ చేసేసాక ఇమీడియట్గా అయితే అస్సలు మూత పెట్టవద్దు, కొంచెం అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఇమీడియట్గా మూత పెట్టేస్తే ఏంటంటే బెండకాయల్లో మనం ఎంత చేసినా జిగురు అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది దాంట్లోనే. సో మనం ఇన్బిల్ట్గా ఉండేదాన్ని ఏం చేయలేము, బట్ ఓవర్గా కూడా కలపకూడదు, ఓవర్గా కలిపినా కూడా జిగురు అనేది ఎక్కువ ఉంటుంది. సో కొంచెం అలా ఆయిల్లో ఫ్రై చేసినాక ఇంకా మూత పెట్టేసేయాలి. మూత కూడా ఎక్కువ సేపు పెట్టొద్దు, జస్ట్ ఒక 1 minute అలా పెట్టి తీసేసేయాలి అంతే. ఏంటంటే మనకు అవి మంచిగా కుక్ అవ్వాలి కదా, సో దానికోసమే మూత పెట్టాలి, ఎక్కువ పెట్టేసి ఉంచొద్దు. సో దాని నుంచి మనం ఇందులో వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి కూరగాయల్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో దాని నుంచి వచ్చే ఆ నీళ్ళతోనే మనకు బాగా మంచిగా బాయిల్ అవుతుంది. సో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇంకా జిగురు ఉన్నట్టుగానే ఉంది కదా, బట్ లాస్ట్ వరకు చూడండి జిగురు అంతా వెళ్ళిపోతుంది. సో ఇలా చేస్తే ఏంటంటే ఎప్పుడు బెండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటే కొంచెం జిగురు ఉంటుంది కదా, గమ్ లాగా, సో అలా ఉంటే తినరు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇది మంచి ఆప్షను. సో ఇప్పుడు ఇంకా సాల్ట్ వేసేస్తూ ఉన్నాను. సో సాల్ట్ వేసేసిన తర్వాత ఏంటంటే ఒకసారి మంచిగా కలిపేసేయాలి. ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ రైస్ కలిపినాక అసలు బాగోదు కదా. అండ్ దీంట్లోకి ఒక చిన్న మీడియం సైజు టమాటా కూడా వేసేస్తూ ఉన్నాను, ఎందుకంటే కొంచెం మంచిగా కుక్ అవ్వాలి, లేదంటే ఈ బెండకాయలు అనేది త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో దానికోసమని టమాటా వేస్తే ఏంటంటే దాని నుంచి కొంచెం ఇదైతే ఇంకెక్కువ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి మనకు దాని నుంచి వాటర్ అనేది డెఫినెట్గా వస్తాయి. సో ఇంకా నేను టమాటా వేసేసి ఎక్కువ కలపట్లేదు, మళ్ళీ జిగురు ఎక్కువ అయిపోతుంది కదా, జస్ట్ అలా మిక్స్ చేసేసి ఇంకొంచెం మూత పెట్టేశాను. మంచిగా కుక్ అయిపోతుంది కదా, దాని నుంచి నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి. సో మళ్ళీ ఒకసారి మూత తీసేసి చూసేస్తూ ఉన్నాను ఇంకా ఎలా అంత మొత్తం కుక్ అయిందా లేదా అనేది. అంటే ఇది మీరు తీసుకునే బెండకాయల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా బెండకాయ రైస్ ఇలా చేద్దామంటే మాత్రం చాలా లేతవి ఉంటాయి కదా, సో లేత బెండకాయలు తీసుకుంటే మంచిగా అయిపోతుంది, అంటే త్వరగా కుక్ అవుతుంది, బట్ ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది లేత బెండకాయలది. నావి కొంచెం ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న బెండకాయలు ఏంటంటే మరీ లేతవి లేవు, మరీ ముదిరినవి లేదు, మీడియంలో ఉన్నాయి. సో కొంచెం కారం వేశాను, ఎక్కువ ఏం వేయట్లేదు, ఎందుకంటే చెప్పాను కదా మెయిన్ మా బాబు కోసమే ఇది చేసేదని. ఇంకా మన హస్బెండ్ అండ్ మనం ఎలా ఉన్నా తినేస్తాము, బట్ పిల్లలు ఏంటంటే కొంచెం కారం ఎక్కువైనా తినలేరు కదా. అండ్ లాస్ట్లో కొంచెమే ధనియా పొడి వేశాను, ఫ్లేవర్ కోసం అంతే, టేస్ట్ బాగుంటుంది కదా, సో అందుకని వేశాను, చాలా కొంచెమే, ఇంకంతే. ఇంకా దీంట్లోకి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునేది ఏం లేదు. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అంతే, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర.
సో కొత్తిమీర వేయగానే అస్సలు స్టవ్ ఆఫ్ చేసేసి దించేయొద్దండి. కొంచెం అలా 1 మినిట్ అలా ఉంచేస్తే ఏంటంటే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ ఉంటుంది కదా, మంచి స్మెల్, ఆ ఫ్లేవర్ అంతా మన కర్రీకి రావడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. స్మెల్తో పాటు చాలా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టండి. జస్ట్ ఒక 1/2 మినిట్ ఉంటే చాలు, ఇంకా ఎక్కువ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి జస్ట్ 1/2 మినిట్ అంతే. సో ఇంకా తీసేసాను, మూత తీసేసి ఇంకా అయిపోయింది మన కర్రీ, ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. సో కొంచెం అలా కలిపితే చూడండి మీకు అర్థమైపోతుంది. చూడు ఇక్కడ జిగురు అనేది అస్సలు కనిపించట్లేదు కదా, మొత్తం జిగురు అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు జిగురు వెళ్ళిపోయిందంటే ఓవర్గా మూత పెట్టేసి గంటలు గంటలు కుక్ చేయొద్దు. మెయిన్ వాటర్ తక్కువ వేస్తే జిగురు రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం దీంట్లో టమాటా వేసేసరికి సాల్ట్ టమాటా కొంచెం ఆ జిగురు అనేది పోతుంది ఈజీగా. సో అలా సో కర్రీ అయిపోయింది. ఇక్కడ మా హస్బెండ్కి అండ్ మా బాబుకి ఇద్దరికి కూడా బెండకాయ అండ్ రైస్ రెండు మిక్స్ చేసి ఇస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే తినేస్తారు కర్రీతో, బట్ ఇది గ్రేవీ కర్రీ ఏం కాదు కదా, సో దానికోసమని మా బాబుకి అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి ఒకే దాంట్లో కలిపేసి డిఫరెంట్గా ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టేస్తూ ఉన్నాను. సో ఇది కలిపేస్తూ ఉన్నాను. పిల్లలు బెండకాయ సపరేట్గా తినరు అని అనుకునే ఉంటారు కదా కొందరు పిల్లలు, సో అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షను. కొంచెం ఇలా కలిపేసి ఇస్తే ఈజీగా తినేస్తారు. పప్పు రసం ఇలాంటివి అయితే కొంచెం ఈజీగా తినేస్తారు. బట్ ఇలా కొన్ని ఫ్రై కర్రీస్ ఇదైనా కొంచెం మనం క్యారెట్ అయినా సేమ్ ఇలాగే చేసేసేయచ్చు. క్యారెట్ ఫ్రై అలా చేసేసి రైస్లో కలిపేసి ఇస్తే ఏంటంటే అదొక క్యారెట్ రైస్ అయిపోతుంది కదా, సింపుల్గా అయిపోతుంది. అండ్ పిల్లలు కూడా మంచి మంచి అన్ని వెజిటేబుల్స్ తిన్నట్టుగా ఉంటుంది. అండ్ క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఇలాంటి మంచి మంచి కూరగాయలన్నీ పిల్లలకు పెడతా ఉండాలి. ఏది కూడా మిస్ చేయొద్దు. ఇది తినరు అది తినరు అని అందరం చెప్పే కంప్లైంట్సే, బట్ మనమైతే అలవాటు చేయడం మన బాధ్యత, ఇంక అంతే. అన్నీ అలవాటు చేయాలి. అండ్ అన్నీ తింటే కూడా చాలా చాలా మంచిది కదా పిల్లలకి. సో ఇంకా మా బాబు అడిగేసరికి ఈరోజు పెట్టేస్తూ ఉన్నాను. సో నీట్గా కలిపేసుకోవాలి. మా బాబుకి వచ్చేసి కొంచెం లైట్గా కలిపేస్తూ ఉన్నాను, మరి థిక్గా కలిపట్లేదు నేను ఇక్కడ. కలిపేసేసిన తర్వాత ఇంకా మా బాబుకి ఇంకా బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను, మా హస్బెండ్కి అండ్ మా బాబుకి. సో రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉంటే ఏంటంటే మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి మరీ అది ఏంటంటే గట్టిగా అయిపోతుంది. సో పిల్లలకు కాబట్టి కొంచెం మెత్తగా చేస్తేనే బాగుంటుంది. నేనైతే మా బాబుకి అదే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ మనం 9-9:30కి బాక్స్ పెడితే వాళ్ళు తినేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది కదా, సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మెత్తగా చేస్తే మరి ఓవర్ మెత్తగా అవసరం లేదు, సెమీ మెత్తగా అంటే మీడియంలో ఉండే మెత్తగా చేస్తే బాగుంటుంది పిల్లలకి. సో మా బాబుకి వచ్చేసి లైట్గా కలిపేసి ఇంకా మా బాబుకి బాక్స్ పెట్టేశాను. మా హస్బెండ్కి ఇంకొంచెం కర్రీ వేసి కొంచెం థిక్గా పెట్టేశాను. అంటే ఇంక మనం పెద్దవాళ్ళం కదా, మనకి మరీ చప్పగా అనిపిస్తుంది. సో అందుకని కొంచెం థిక్గా కలిపేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా బాగా వస్తుంది కదా, సో అలా. సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇక్కడ బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను. సో మార్నింగ్ అసలు ఎంత హడావిడి ఉంటుందంటే 9-9:30 వరకు, అంటే వీళ్ళిద్దరు ఒకేసారి, అంటే మా హస్బెండే ఇంకా మార్నింగ్ మ్యాక్సిమం డ్రాప్ చేసేసి స్కూల్ దగ్గర ఇంకా అటు నుంచి అంటే ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒక్కోసారి టైం లేదు అని అంటే మాత్రం నేను స్కూల్ దగ్గరే కాబట్టి ఇక్కడే నేనే వెళ్ళి వదిలేసి వస్తాను. బట్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఎంత మార్నింగ్ లేచినా కూడా అస్సలు టైమే దొరకదు. అసలు ఏంటి ఇంత చిటికేసినంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది నిజంగా. ఇది అందరు మదర్స్ ఫేస్ చేసేదే. ఇంకా ఒక్క కిడ్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటే 2-3 మెంబర్స్ ఉన్న కిడ్స్ నేనైతే ఇంకా అసలు ఎంత కష్టంగా ఉంటుందో. కష్టం మీన్స్ అంత టైం అంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది కదా అలా. సో ఈరోజు వచ్చేసి మా బాబుకి ఒక లంచ్, ఏదైనా ఒక లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ బాక్స్ కూడా పెడతాను. సో ఈరోజు స్నాక్స్గా ఏం పెడతా ఉన్నానంటే గ్రేప్స్ అండి. మ్యాక్సిమం నేను ఫ్రూట్సే పెడతాను ఎప్పుడు కూడా స్నాక్స్గా, ఎందుకంటే వీళ్ళకు స్నాక్స్ బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ తర్వాత, లేదంటే కొంచెం ముందే ఇచ్చేస్తారు. వీళ్ళు ఇంకా చిన్న పిల్లలు కదా, అంటే ఇంకా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలందరికీ ఒకే టైంలో లంచ్ బ్రేక్ ఉంటుంది అలా. సో ఇవి కొంచెం అలా ఫ్రూట్స్ తినేస్తే ఏంటంటే మెయిన్గా ఫ్రూట్ నుంచి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, మెయిన్గా ఈ పిల్లలు సరిగ్గా వాటర్ టేకింగ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. మెయిన్గా ఈ చలికాలం మనమే అస్సలు తాగలేము, అంటే చల్లగా ఉంటుంది కదా వెదర్, పిల్లలు అయితే ఇంకా అసలు తాగలేరు. సో దానికోసమని ఏదో ఒక ఫ్రూట్ ఖచ్చితంగా నేనైతే స్నాక్స్ బాక్స్లో ఖచ్చితంగా ఫ్రూట్సే పెడతాను ఎక్కువగా. ఇది ఎక్కువ అయితే నేను పప్పాయ లేదంటే ఆరెంజెస్ అలా పెడతాను, ఇంకా సీజన్ని బట్టి ఎప్పుడు ఏ సీజన్లో ఏముంటే అవి పెట్టేయడమే. బట్ మా బాబు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఫ్రూట్స్ బాగానే తింటాడు, అలవాటే చేశాము చిన్నప్పటి నుంచి. సో ఏ ఫ్రూట్ పెట్టినా తినేస్తాడు. సో అదే ధైర్యంతో కొంచెం లంచ్ తక్కువైనా ఫ్రూట్స్తో కవర్ అయిపోతుంది అన్నట్టుగా ఇంకా నేను ఫ్రూట్స్ ఖచ్చితంగా పెట్టేస్తాను. ఇంకా మా బాబుది లంచ్ బాక్స్ సర్దేశాను, ఇంకా స్కూల్కి వెళ్ళడమే లేట్ ఇంకా. సో స్కూల్కి వెళ్ళిపోతే అయిపోతుంది. దీని తర్వాత ఇంకా మా వాళ్ళు ఇంకా ఇద్దరు కలిసి ఒకరు స్కూల్కి ఒకరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.